నమస్తే, నేను ప్రియా. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. ముందుగా ఇవాళ ఎలాంటి మోటివేషన్? అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజే. అంటే ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటారు. ఆకాశంలో సగం కాదు, ఆకాశము మేమే అవకాశము మాదే అంటున్నారు. సో మహిళలందరికీ అభినందనలు. అంటే ఒకప్పుడు చాలా వ్యత్యాసం, అంటే ఈ వివక్షత చాలా ఉండేది. అసలు వాళ్ళు చదవడానికి పనికిరారు, ఆడదానికి చదివేందుకు, మొగుడికి ఉత్తరం రాసి చదువుంటే చాలు అనేవారు. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ప్రపంచాలని దేశాలని నుంచి ఏలే స్థాయి వరకు అంట్లు తోమెడు వంట చేసేడు ఆడదానికి చదువు లేలని పురుష దురంకారులందరూ సరకు చేయెక్కు తమ్ముడా, విద్య నేర్చిన జీజాబాయి వీరునిగా శివాజిని మార్చను, కత్తిబట్టెను ఝాన్సీ లక్ష్మి దేశ సేవకు తమ్ముడా, విద్య నేర్వని వనితలుండెడి సదనమది అజ్ఞాన కూపము, చచ్చు మనుషుల సృష్టి చేసేడి రొచ్చుకుంటార తమ్ముడా అంటాడు ఒక కవి. ఇలాంటివి ఎన్నో సమాజం మీద పడి ఆడవాళ్ళని అంటే ఒక చైతన్య దిశగా తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకురావడం అభినందనీయం. అందరికీ ఇంకొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఓ చిన్న కథ. ఒక అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కే ఒక శిల్పి ఒక ఊరిలో శిల్పాలు చెక్కడంలో చెయ్యి తిరిగినటువంటి వాడు. అతను చెక్కితే జీవం ఉట్టి పడిందా, మనిషి వచ్చి కూర్చున్నాడా అనేటట్టు ఉండేది. సరే, అందరూ అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటుంటే అతనికి అనుకుంటాడు, ఆహా నా అంత గొప్పవాడు ఎవడూ లేడని. బాగా అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఒక సాధువు అటు నుంచి వెళుతూ ఇతన్ని చూసి, నీకేమిటో తేడాగా ఉంది, పలానా రోజులోపు నీకు మృత్యువు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త, ఈ లోపు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చేసేసుకో. అంటే మృత్యువు నన్ను తీసుకెళ్తుందా? ఎవరినన్నా తీసుకెళ్తుంది కదా. ఇప్పుడు సరే, నేను తప్పను కదా, నేను తప్పించుకోవాలి. నేను బ్రహ్మ సృష్టి చేస్తే బ్రహ్మతో సమానంగా నేను చేయగలను. ఆయన ప్రాణం పోస్తాడు, నాకు ప్రాణం పోసే శక్తి లేదు, కానీ చూడడానికి బ్రహ్మ చేసింది ఎలా ఉంటుందో నేను చేసింది అలాగే ఉంటుంది అని గర్వం. సరే, ఓ 10 రకాల బొమ్మలు చేసుకుంటాడు తనలాగే. ఎట్నుంచి చూసినా తనే ఉన్నాడు అనుకుంటున్నారు, జీవం ఒక్కటే లేదు. సరే, 11వ వాడు తినేం చేశాడంటే, ఒక బొమ్మ వెనక నిల్చుందాం, మృత్యు వచ్చినప్పుడు ఆ సమయం దాటిపోతే నన్ను తీసుకువెళ్ళదు కదా, మృత్యు గడియలు దాటిపోతే నా జోలికి రాదు, ఆ గడియలు దాటించడానికి కన్ఫ్యూజ్ చేస్తారు అని చెప్పేసి 10 బొమ్మలు తనలాగే చేసి 11వ తను సజీవంగా ఉన్నవాడు ఒక బొమ్మ వెనక దాక్కుంటాడు. మృత్యు వచ్చే సమయానికి మృత్యు లోపలికి వస్తుంది, గదిలోకి చూస్తుంది, 10 బొమ్మలు. అబ్బురపడుతుంది, ఎక్కడా అవకాశం లేదు, అన్నీ ఒకే విధంగా ఉన్నాయి, మనిషి కూర్చున్నట్టే ఉంది, నిల్చున్నట్టే ఉంది, అన్నీ నిల్చొని ఉన్నాయి, వెనక ఇతను నిల్చున్నాడు తెలియట్లేదు. చూస్తుంది, 1 by 1 చూస్తుంది, ఇందులో అసలు ఏది నకిలీ ఏది, ఎక్కడున్నాడు అసలు వాడు అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుంది. తనకు అర్థం కాదు. ఆహా, ఏమి చాతుర్యము, ఏమి నైపుణ్యము, ఇంత గొప్ప కళాఖండాలు చెక్కేవాళ్ళు ఉంటారా అని మనసులో అభినందిస్తుంది అతన్ని. కానీ ఎలాగైనా తీసుకువెళ్ళాలి, అతను రావట్లేదు. ఆ టైం అయిపోతుంది, చూస్తుంది, ఓహో మనుషులకు ఉండాల్సిన ఎక్కడికి పోవు అనుకొని, ఆహా శిల్పి ఇంత బాగా చెక్కావు, ఈ ఒక్క చిన్న లోపం లేకపోతే ఈ విగ్రహం ఎంత బాగుంటుందో కదా, ఈ లోపం నువ్వు గమనించలేదా అని పైకి అంటుంది. వాడికి ఎక్కడో లోపల నుంచి ఆ ఈగో ఉంటుంది కదా వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు, నేను శిల్పం చెక్కిన తర్వాత అందులో లోపం ఉంటుందా, ఎవరు నీకు చెప్పారు, ఎక్కడ లోపం చూపించంటే అప్పుడు చెప్తుంది, లోపం నువ్వే. నీ అహంకారంతో ఆ సమయానికి ముందే నువ్వు బయటకు వచ్చేసావు. నిన్ను తీసుకెళ్లేది, ప్రాణం తీసుకెళ్లేది, నీ ప్రాణం పోయేది దేనికోసం పోతుంది అనుకుంటున్నావు, కేవలం నీ అహంకారం వల్ల అని తను తీసుకెళ్ళిపోతూ. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే అహంకారం ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. ప్రాణం పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు, నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం మంచిది. నైస్, చాలా బాగా చెప్పారండి స్టోరీ. ముందుగా మనకు ప్రోగ్రామ్ లో ఒక కాలర్ రెడీ ఉన్నారు, కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి లోకేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. లోకేష్ గారు, ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను గురూజీ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అమ్మగారి పేరు మీద అండి, తెలుసుకోవాలి. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. October 5th, 1976. 5వ తారీఖు అండి. 5వ తారీఖు అండి. 1976. 76 మార్నింగ్ అండి, 6:30 తర్వాత. అవునండి, ఇది మంగళవారం నాడు ఉదయం అండి. అవునండి, అవును. ట్యూస్డే మార్నింగ్. యా కరెక్ట్. అదే అండి, నాన్నగారు 6 months బ్యాక్ సైలెంట్ హార్ట్ అటాక్ తో కాలం చేశారండి.
ఏం సారీ అసలు ఆవిడ్ని ఎలా ఓదార్చాలో మాకేం అర్థం కావట్లేదు. ఇంకా శివయ్యే మాకు దిక్కు అనుకున్నాము. ఇవాళ ఏకాదశి, ఆ రోజు ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. ఇది కుంభరాశి. మీరు ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరం అండి. నేను చిన్న అబ్బాయినండి. ఒక్క రుద్రాక్ష అమ్మకి చెప్తాను, వీలైతే ఒక్క రుద్రాక్ష వేయండి. ఇది ఒక్కటి శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత నిజంగా ఓ మామూలు రుద్రాక్షే, బట్ ఎన్ని మార్పులు వస్తుందో చూడండి. ఇది 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇప్పుడు వేసుకోవచ్చా స్వామి? లైక్ వేసేయండి 1 year లో. ఇప్పుడు అదే దీనికి దానికి సంబంధం లేదండి. ఈశ్వరుడు ఉండేది రుద్రభూమిలోనే. శ్మశానంలో ఉంటారు, కపాలంలో తింటారు. కాశీలో ఓ పక్క చనిపోయిన వాళ్ళ అస్థికులు కాశీలో గంగలోనే నిమజ్జనం చేస్తారు. ఓ పక్క అభిషేకాలు జరుగుతుంటే ఇంకో పక్క శవాలు కాలుతూ ఉంటాయి. దానికి దీనికి ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. సో ఉత్తర భారతదేశంలో అయితే అర్చకులే ఉండరు, మనమే పోయి అర్చన చేసుకోవాలి. అది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని కాదు, ఎక్కడికి వెళ్ళినా శివాలయంలో డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఒక్క వాయులింగేశ్వరుడికి అది వేరే కండిషన్స్. మీరు కాశీ అయినా, శ్రీశైలమైనా, అది ద్వాదశ జ్యోతిర్లింగమైనా, శక్తిపీఠమైనా, మీరు స్వయంగా వెళ్ళి ఏ కండిషన్లో ఉన్నా, ఏ టైంలో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు, మీ శిరస్సుని ఆనించవచ్చు. స్త్రీ అయినా కూడా మీరు ఏ కండిషన్లో ఉన్నారని ఎవరు అడగరు. అది కాశీలో కూడా అంతే, మీరు వెళ్ళి చేసుకోవచ్చు. శ్రీశైలంలో కూడా అంతే. ఎక్కడైనా ఉత్తర భారతదేశంలో అర్చకులే ఉండరు. సో ఇవన్నిటికీ అతీతుడే ఈశ్వరుడు. అది స్వయం ఈశ్వర స్వరూపము. ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, ఎన్ని మార్పులు తీసుకొస్తుందో. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నాగర్కర్ల నుంచి శృతి గారు, నమస్తే అండి. ఓం నమ శివాయ్. హలో, గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 1/1/1981 గురువు గారు. 1/1/1981. అవును గురువు గారు. బిజినెస్ చేస్తున్నాను గురువు గారు. సారీ బిజినెస్ లాస్ వస్తుంది. ఇది థర్స్డే, గురువారము. ఎవరిదమ్మా ఇది? నాదే గురువు గారు. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం, 4వ పాదం. రైట్ అమ్మా, వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది సరైన పద్ధతిలో వేసుకుంటే మీరు చేసే ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి కవిత గారు, నమస్తే అండి. హలో అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే గురువు గారు. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్? 1995 January 15th గురువు గారు. 1995 15th జాన్. అమ్మా, ఇది 15th జనవరి ఏమిటమ్మా తెలుసా? సంక్రాంతి అప్పుడు గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఆదివారం నాడు. ఇది 15th జాన్. ఇంకో గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఎవరిదంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మనం గూగుల్ చేసినప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని అడగక్కర్లేదు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్, ఆయన పేరు మర్చిపోతే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని కొడితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అతను న్యూయార్క్లో ఆ సభలో మాట్లాడిన సభ గొప్పతనం. ఆయన 113 సార్లు ఆ పదం వాడాడు. 113 సార్లు ఐ హ్యావ్ ఏ డ్రీమ్, వన్ డే ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఇది అంటే నాకొక కళ ఉంది. ఆ కళ ఏమిటి? పౌర హక్కుల కోసం పోరాడాడు, వివక్ష కోసం పోట్లాడాడు. నల్లజాతి, తెల్లజాతి, ఇలా వివక్ష అది లేకుండా నాతో పాటు సమంగా ఒకరోజు తెల్లజాతీయుడు నాతో బస్సు పక్కన కూర్చొని ప్రయాణం చేస్తాడు బస్సులో. ఒకరోజు నాకొక కళ ఉంది, నాతో కలిపి భోజనం చేస్తాడు. నాకొక కళ ఉంది, మేమిద్దరం కలిసి ఇలాగా 113 సార్లు ఆయన ఆ ఒక్క మీటింగ్లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అంటే సీనియర్ ఇంకొక ఆయన 1472 ఆయన ప్రొటెస్టెంట్స్లో ప్రొటెస్ట్ చేసినటువంటి సీనియర్, అది వేరు, మతపరమైంది. ఇది సామాజిక పరమైంది. గొప్ప వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఇది. అయితే ఆయనేమో 1942 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. రైట్ అమ్మా, ఇది 95 కదా? ఎవరిదమ్మా ఇది?
కాల్ కట్ యా, ఇది విధియ శుక్లపక్షము శుద్ధ, ఇది విధియ, ఇది ధనుర్రాశి పూర్వాషాఢ నక్షత్రము. వేసుకోవడానికి ఒక నవముఖి రుద్రాక్ష. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి అమ్మ. అమ్మవారే ఒక రక్షణ కవచంగా ఉంటుంది, ఎలాంటి నియమాలు లేవు. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి యమున గారు, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి యమున గారు, గురువు గారితో అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? సార్ నా పేరు యమున. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 11/9/2005. 11/9/2005. ఏం చేస్తున్నావు అమ్మా? బీటెక్ థర్డ్ ఇయర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసా? సండే. అవును సార్. నెక్స్ట్ ఏంటమ్మా? వాట్ నెక్స్ట్? ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. అంటే మాస్టర్స్కి ఏమైనా వెళ్తావమ్మా? మాస్టర్స్కి ఏమైనా వెళ్తావా బయటకి ఎక్కడికన్నా? వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకో. 13 ముఖాలు, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే 9 ముఖాలు అమ్మవారి స్వరూపం, ఇది కూడా వేసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, ఒకటి వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా ఉండడానికి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, అయితే ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో అసలు రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయా లేదంటే దెబ్బతింటున్నాయా? ఒకవేళ డెవలప్ అయితే గనక ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకుంటున్నాయి? ప్రేమ అనేది ఓన్లీ తల్లిదండ్రులకే పరిమితం అంటారా? లేదు, ఇప్పుడు పిల్లలకి ప్రేమ లేదని అనుకో అక్కర్లేదు, ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే తల్లిదండ్రులు తప్పిదం అంతా తల్లిదండ్రులదే. ఇలా జరగడానికి కేవలం తల్లిదండ్రులే. వాళ్ళకేమో తల్లిదండ్రుల కష్టం పిల్లలకి తెలియజేయకపోతే ఎవరి కోసం పెంచుతారు? కన్నప్పుడు పెంచరా? మా ఉద్యోగం కూడా మేమే తెచ్చుకున్నా, వాళ్ళు ఏం చూడలేదు, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. ఇది నాన్న కష్టం, నువ్వు ఇలా ఉన్నావు అంటే నాన్న కష్టం, ఎంత కష్టపడితే నువ్వు ఈ స్థితికి వచ్చావు, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెలియజేయకపోతే కష్టం. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడకూడదు, ఆ కష్టం మా పిల్లలకు వద్దు. వాళ్ళు అడిగినవి అడగనివి, అవసరమైనవి లేనివి. ఊరు వెళ్తే 1000 రూపాయలు కావాలంటే 10,000 ఇస్తారు. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ గో ఎనీవేర్ అనుకుంటాడు. సో ఇలా వచ్చినప్పుడు ఇంకెక్కడ రిలేషన్స్ ఉంటాయి? అది వాళ్ళ బాధ్యత ఎవరి కోసం అనుకుంటారు. అందుకనే మీరేది చేస్తే మీ పిల్లలకి అది మంచి జరుగుతుంది. మీ పిల్లలకి మంచి జరిగితే మళ్ళీ మీ పిల్లలు మామూలుగా చూస్తారు, సైకిల్ అలాగే ఉంటుంది. ఇది మనుషుల్లో తగ్గింది కానీ జంతువులు అంటే, అందుకనే నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక సింహం ఆకలితో అడవిలో వెళుతుంది. 2-3 రోజుల నుంచి ఫుడ్ లేదు, నీరసపడిపోయింది, వేట కోసం దొరకట్లేదు, తిరుగుతుంటే ఎక్కడ కనిపించట్లేదు. ఒక చిన్న చెవుల పిల్లి అంటే కుందేలు కనిపించింది. కుందేలు కనిపిస్తే ఫోన్లే పంటి కిందకు వస్తుంది, ఈ పూటకి ఏదో ఒకటి అనుకుంటుండగా ఇలా పక్కకు చూస్తే అక్కడ లేడీ దాని పిల్ల కనిపిస్తుంది. అమ్మయ్య పర్వాలేదు, కడుపులో పక్కకు వస్తుంది అనుకుంటుంది. దాన్ని తిందామని అలా అనుకునే ఎదరికి వెళ్ళేసరికి ఈ పక్క చూస్తే ఒక మేక, 3 మేక పిల్లలు కనిపిస్తాయి. అమ్మ, ఫుల్ మీల్స్, అడిషనల్గా 3 పిల్ల మేకలు అనుకొని ఆనందపడుతూ ఉంటే అప్పుడు ఇంకో పక్కకు చూసేసరికి ఆవు కనిపిస్తుంది. ఓ, ఎన్ని మాంసం కలిపితే ఎంత అవుతుందో అంతకంటే రెట్టింపు ఈ ఆవు దగ్గర ఉంటుంది, కాబట్టి ఇది కరెక్టు అని చెప్పి ఆవుని వేటాడదామని ఆవు వైపు వెళ్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని చంపుదాం అనుకొని ఒక్కసారి ఆవుని చూసి కాళ్ళ మీద పడి తల కాళ్ళ మీద పెట్టేస్తుంది. అక్కడి నుంచి ఒక పక్క నక్క చూస్తుంది. అరే ఏమిటి రాజా నువ్వు చేసే పని, నువ్వు అడవికి రాజువి, ఆ వేటాడాల్సిన సమయంలో కాళ్ళ మీద పడి తల కాళ్ళకి ఆనించేవి ఏమిటి అని అడుగుతుంది. అంటే మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, తల్లి లేకుండా నేను పెరిగాను, నాకు పాలు లేని సమయంలో ఈ అమ్మ తన పాలు నాకు ఇచ్చి నన్ను సాకింది. సో నాకు జ్ఞానం తెలిసే వరకు తన పాలే తాగాను. నేను స్వతంత్రాలు అయిన తర్వాత నన్ను వదిలేసింది. ఇప్పుడు నేను కనిపిస్తే తను తినేసి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. తను ఇచ్చిన పాలు నేను మర్చిపోతే అంతకంటే దుర్మార్గం ఇంకేమీ ఉండదు. నాకు తల్లి, నా తల్లి తర్వాత తల్లి, నాకు పాలిచ్చి పెంచిన తల్లి. సో ఈ కథ ఎందుకంటే జంతువులు కూడా ఈ ప్రేమని మర్చిపోరు. తల్లిదండ్రుల్ని, పాలిచ్చిన తల్లిని, పెంచిన తండ్రిని జంతువులు కూడా మర్చిపోవు. మనుషులు ఎలా మర్చిపోతారు? తన పిల్లల్ని గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకుంటే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ సాంప్రదాయం?
సో అందుకని పిల్లలకి మీ కష్టం నేర్పండి, మీ ఇబ్బంది పిల్లలకు కూడా తెలియాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పెరుగుతారు, ఎక్కడా లేని విధంగా ఇక్కడ వృద్ధాశ్రమాల సంఖ్య కూడా పెరుగుతుంది, ఇలా పెరగడానికి వీల్లేదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. విజయనగరం నుంచి శ్రీను గారు, నమస్తే అండి. శ్రీను గారు నమస్తే అండి. గురుగారు శ్రీను గారు, నమస్తే మేడం గారు. ఓం నమ శివాయ్. నమస్తే గురుగారు. నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాం గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ పాప గురించి కనుక్కోవాలి అనుకుంటున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2007 14 సార్, డిసెంబర్ 14 సార్. అమ్మాయి ఇప్పుడు ఏంటండి? డిగ్రీ? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్. బీటెక్ సార్. అదే ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది కెరీర్ అని అడుగుతాం ప్రిన్సిపల్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును సార్, తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? 2 సార్, పాప బాబు సార్. అలాగే ఆ రోజు పౌర్ణమని గుర్తుందా అమ్మాయి పుట్టింది? పౌర్ణమి తెలియదు సార్. అదే గురుగారు. యా, ఇది వృషభ రాశి అండి. అమ్మాయి జాతకానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం, శరీరానికి తాకే విధంగా వేయండి. 24/7 మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఎన్ని మార్పులు వస్తాయో చూడండి. ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. తిరుపతి నుంచి ధనలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం. చెప్పండి. అమ్మా ఓం నమ శివాయ్. నమస్తే గురువు గారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? సార్ 1967. 1967. సార్ 3 7. ఏమ్మా? 737 సార్. 3వ తారీఖు 7వ నెల. సార్ అంతేనమ్మా? అంతే సార్. అమ్మా సోమవారం అని గుర్తుందమ్మా? సార్. ఎవరిదమ్మా ఇది? మీదేనా? సార్. అది అలాగే ద్వాదశి కృష్ణపక్షము, అమావాస్య ముందు ద్వాదశి. ఇది కర్కాటక రాశి. అమ్మ మీరు వేసుకోవడానికి ఒక దశముఖి, 10 ముఖాలు. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయమ్మా. శుభం. రైట్, గురువుగారు అయితే ఈ రుద్రాక్షలు అసలు ఎందుకు వేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? అలాగే ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, సరైన పద్ధతిలో వేసుకోవాలి అని. ఎందుకు వేసుకోవాలంటే సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం, ఆధ్యాత్మికతను వదిలేసాం. చాలా మతాల్లో, కొన్ని మతాల్లో ఆదివారం వస్తే చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి. శుక్రవారం వస్తే ఖురాన్ చదవాలి, మసీదుకి వెళ్ళాలి. మనకి గుడికి రమ్మని పిలిచేవాళ్ళు లేరు, భగవద్గీత చదవమని అడిగేవాళ్ళు లేరు, అడిగినా చదివేవాళ్ళు కాదు, పిలిచినా వచ్చే పరిస్థితి గుడికి లేదు. అలా అయిపోయింది. ఎక్కడ సాంప్రదాయం పూర్తిగా మర్చిపోయారు. క్లబ్బులకి పబ్బులకి వెళ్తున్నారు, కంట్రోల్ లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. రకరకాలుగా పిల్లల మీద అన్ని వైపుల నుంచి అన్ని శక్తులు కాచుకొని ఉన్నాయి. ఓ పక్క నుంచి డ్రగ్స్, చాక్లెట్ల రూపంలో కూడా, హై స్కూల్కి కూడా, ఎలిమెంటరీ స్కూల్కి కూడా, హై స్కూల్కి కాదు, దౌర్భాగ్య పరిస్థితిలో సమాజం ఉంది. నమ్మి ఈ ఆధ్యాత్మిక దైవికమైన సంపదని భగవంతుని మీద భారం పెట్టి, ఇది స్వయం ఈశ్వర స్వరూపము. ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, ఖచ్చితంగా పిల్లలకి పాజిటివ్గా ఉంటుంది. ఓ మంచి అలవాట్లు వాళ్ళకి వస్తాయి, ఓ మంచి పౌరులుగా వాళ్ళు ఎదుగుతారు. కొన్ని మన చేతిలో ఉండవు, అయిన తర్వాత బాధపడడం కాదు. నేను స్వయంగా ఒక కేసు చూశాను హైదరాబాద్లోనే. ఎలా ఉంటుంది, ఒక తండ్రి కూతుర్ని పెంచుకున్నాడు, భార్య చనిపోయింది, పెళ్లి చేసుకోలేదు, కూతురు ఒకే కూతురు పెంచుదామనుకొని రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పని చేస్తూ, ఉద్యోగం లేక కూలి పని చేస్తూ అమ్మాయిని మెడిసిన్ వరకు ఫ్రీ సీట్ వచ్చింది, మెడిసిన్ వరకు చదివించాడు. తనే కాలేజీ తీసుకెళ్తున్నాడు, కానీ తనే తీసుకొస్తున్నాడు. ఇలా చేస్తున్న క్రమంలో ఒక్కసారో 2 సార్లు ఒక ఆటో అబ్బాయి, ఒక ముస్లిం అతను పరిచయం అయ్యాడు. తీసుకెళ్ళి దింపాడు తండ్రి లేనప్పుడు. అతని మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, అతనితో పరిచయం పెంచుకుంది. తెలియకుండా, తండ్రికి తెలియకుండా అతను పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ అతనికి పెళ్ళయింది. ఎప్పుడు జర్దా నవ్వులుతూ ఉంటాడు. పెళ్ళయింది, అతనికి పిల్లలు ఉన్నారు. ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న 3 నెలలకు అమ్మాయిని చంపేశాడు. తండ్రి అన్నీ మానేశాడు, పెళ్లి మానేశాడు, తన సుఖం మానేసుకున్నాడు, ఉద్యోగం వదిలేసుకున్నాడు. కూతురికి ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి కూలి పని మొదలెట్టాడు. కంటిలో ఒత్తులేసుకొని చేతుల మీద, గుండెల మీద కూతుర్ని పెంచుకున్నాడు. తనే జీవితం, తనే ప్రాణం అనుకున్నాడు. ఒకరోజు ఎన్నీ మర్చిపోయి అతనితో వెళ్ళిపోయి ఆఖరిగా శవంగా మారిపోయింది. సో పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. మనకంటే శక్తివంతమైనది ఒకటి ఉంది అని మీరు నమ్మితే, మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి. మీరు చేసే పనిలో ధైర్యంగా చేయండి. మీరు నమ్మితే ఏ డోరు ఓపెన్ కాని సమయంలో
11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. అందుకనే ఒక్కటి ధరించండి. ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు, కాబట్టి అందుకే వేసుకోమంటాం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కర్ణాటక నుంచి గురురాజు గారు, నమస్తే అండి. హలో, ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ స్వామి. ఎలా ఉన్నారు? నా పేరు గురురాజా. నా బలముల గురించి అడుగుతున్నాను. అవును, అసలు కంటే వడ్డీ ముద్దు కదా. 5/3/2003. ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు అండి మీకు? స్వామి, ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు? అఖిల్. అఖిల్ బుధవారం పుట్టినట్టు తెలుసా మీకు? గుర్తుందా? తెలుసు స్వామి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అఖిల్? అఖిల్ బీటెక్ అయిపోయింది. బెంగళూరులోన ఒక కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేస్తున్నాడు. అమావాస్య అని తెలుసా? బుధవారము పుట్టింది అమావాస్య. కాదు స్వామి, 5/3/2003 స్వామి. 5/3/2003. అది ఆ రోజు బుధవారము, అమావాస్య కూడా. ఆ రోజు అమావాస్య. ఇది కుంభరాశి. ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే దాని తర్వాతది 12 సూర్యస్వరూపం. ఇది ఒక్కటి అంటే మనకి ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు. ఏ ఆస్తి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. ఇది మాత్రం నిత్యం ఈ సంపద మనతో ఉండి నిత్యం ఉపయోగపడుతుంది, ప్రతి నిమిషం ఉపయోగపడుతుంది. అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అది సరైనది, సరైన పద్ధతిలో వేసుకుంటే. రైట్, గురుగారు అయితే ఈ రుద్రాక్షలు తీసుకోవడానికి నేరుగా మిమ్మల్ని సంప్రదించాలనుకున్న వాళ్ళకి హైదరాబాద్లో కావచ్చు, ఇంకొక ప్లేస్లో కావచ్చు, మీరు ఎక్కడ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? అలాగే మీ అమ్మాయి శ్రావణి గారు కూడా. అంటే నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్ సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. సో ఇప్పుడు అలాంటిది ఓ బ్రాంచ్కి వెళ్ళాలి. ఈ గురువారం నాడు నేను ఇప్పుడు ఒకటి కాదు, రెండింటికి విజయనగరం, శ్రీకాకుళం పక్కన ఉంటాయి. గురువారం నాడు నేను అక్కడ ఉంటాను. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, నాతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఈ సంస్థ దగ్గరికి మీరు వెళితే, అంటే బెంగళూరులో ఉంటే అక్కడ కార్యాలయానికి వెళ్ళడం, లేకపోతే ఖమ్మం, నిజామాబాద్, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, కాకినాడ, మీరు ఎక్కడికన్నా వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనం అందిపుచ్చుకోవచ్చు. మనం ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదా రేపు గురువారం నాడు శ్రీకాకుళం, విజయనగరంలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 చేయకండి. మా అమ్మాయి అంటావా, ఆ అమ్మాయి తను విశాఖపట్నం అండ్ బెంగళూరు చూస్తూ ఉంటుంది. డేట్స్ అయితే వాళ్ళు చెప్తారు అడిగితే. ఈ మధ్య యుఎస్ఏ నెంబర్ గురించి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ డిస్ప్లే చేస్తారు. మీరు ఆ నెంబర్లో మాట్లాడితే డైరెక్ట్గా యుఎస్ఏ నుంచి నాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. లోకల్ యుఎస్ఏ నెంబర్. రైట్, ఒక కాలర్ రెడీ ఉన్నారని కాల్ తీసుకుందాం. విజయనగరం నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. అమ్మా, ఓం నమ శివ. ఇప్పుడే విజయనగరం గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్? అమ్మా, బాబు పేరు సాత్విక్ సార్, 2010లో పుట్టారు సార్. డిసెంబర్ 10, ఫిబ్రవరి 16 సార్. ఫిబ్రవరి 16 అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చి ఉండాలి. ఫస్ట్ ఇయర్ సార్. రైట్. ఒక అష్టముఖి రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి అమ్మా, ఎన్ని ఫలితాలు వస్తాయో. మామూలు రుద్రాక్ష. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, అయితే ఎవరైనా ఏదైనా సరే అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉంటే, ఏదైనా గట్టిగా అనుకుంటే, జస్ట్ అనుకుంటే అవుతుంది అంటారా? ఎందుకు అవ్వదు? నీ సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. కొండైనా చిన్నదే. ఇప్పుడు 1942 సుభాష్ చంద్రబోస్ అనుకుంటాడు, ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి, ఎలాగైనా చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, నాకు అవకాశం లేదని చెప్పేసి సబ్మెరైన్లో నెలల తరబడి ప్రయాణం చేసి జర్మనీ వెళ్ళి హిట్లర్ని కలుద్దాం అనుకుంటాడు. హిట్లర్ని కలుస్తాడు. హిట్లర్ని కలిసి, హిట్లర్ని ఇంప్రెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హిట్లర్ ఇంప్రెస్ అయ్యి నీకేం కావాలి అంటే, నాకు నీ దగ్గర నుంచి కొంత సైన్యం కావాలి, ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేస్తాను, కొంత సైన్యం ఇస్తే నేను నా దేశానికి స్వాతంత్రం తీసుకొస్తాను అంటే, నీ సహకారం కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట్లాడే విధానం, నీ దేశభక్తి, నీలో ఉన్న ఇది నాలెడ్జ్,
అసలు కొలబద్దకం ఇది ఏది అందదు, నీలాంటి వాళ్ళు అవసరం ప్రపంచానికి. సో ఖచ్చితంగా నా తరపున చేయాల్సిందంతా చేస్తాను. నీ దేశానికి స్వాతంత్రం వస్తే నువ్వు మా దేశానికి వచ్చి ఇక్కడ పని చేస్తావా అని అడుగుతాడు. ఓ తప్పకుండా అంటాడు. అదేంటి, నీ దేశానికి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత నువ్వు అక్కడ లీడర్ అయిపోతావు కదా, నువ్వు అధికారంలో ఉండాలి కదా అక్కడ అంటే, నో నేను అధికారం కోసం కాదు, కేవలం నా భారతమాత దాస్య సంకల్ ఛేదించడానికి అవి విమోచన కోసమే నేను నీతో మాట్లాడుతున్నాను. నాకు స్వాతంత్రం వచ్చేస్తే ఇంకేం అక్కర్లేదు అంటే అలా కావాల్సిన నేను అంటే అది గొప్పతనం ఏమిటంటే అతను మాతృభూమి కోసం అతనికి ఉండేటువంటి ఆ డిజైర్, అది ఒక బర్నింగ్ డిజైర్గా అయ్యి అక్కడ వరకన్నా వెళ్ళి సాధించుకోవాలన్న తపనుంటే భూమి మీద ఎక్కడి నుంచైనా నువ్వు సాధించుకోవచ్చు అని చెప్పడానికి సుభాష్ చంద్రబోస్ కథ ఒకటి ఇది కావాలి. నువ్వు ఇక్కడే కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపో. ఇప్పుడు చాలామంది అమెరికా వెళ్ళి ఇక్కడ అవకాశాలు లేకపోతే అక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. అవకాశం ఉన్నది అందిపుచ్చుకోవాలి, లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. మనం అవకాశాల దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయాలి, అంటే ఓపెన్ ది డోర్, అంతేగాని ఇంట్లో పడుకుంటే అవకాశాలు రావు. ఖచ్చితంగా అనుకుంటుంది ఏదైనా అయిపోతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, యద్భావం తద్భవతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇవాళ రుద్రాక్షలకు సంబంధించి అలాగే డిజైర్కి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉన్న డౌట్స్ అన్ని క్లియర్. ఓం నమః శివాయ. చూసారు కదా, ఇది వాళ్ళ రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం.